నేను సోషల్ మీడియా ఓపెన్ చేసి చూస్తే ఒక వీడియో చాలా వైరల్ అవుతుంది. ఈ షార్క్ ట్యాంక్ జడ్జెస్ సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ కి గురవుతున్నారు. అసలు ఏం జరిగిందో ఈ వీడియో ఒకసారి చూడండి. Lenskart dress code policy sparked an internet-wide outrage. Under the dress code, female staff were asked to wear hijab, but it forbid them from wearing bindi, tilak, or any forms of vermilion at work. The document read if wearing sindoor, it should be placed minimally and it should not fall on the forehead. It further added, bindi is not allowed, religious threads or wristbands must be taken out. Hijab for Muslim women is allowed, but it should meet certain guidelines. ఫస్ట్ అయితే దీని మీద ఒక క్లారిఫికేషన్ తీసుకొని వద్దాం. ఈ డాక్యుమెంట్ ఏది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుందో దాని మీద లెన్స్కార్ట్ CEO పీయూష్ బన్సాల్ ఇలా ట్వీట్ చేశారు. ఆ డాక్యుమెంట్ అసలు మాది కాదు అని చెప్పుకొచ్చారు. ఆ ట్వీట్ కిందే ఒక కమ్యూనిటీ నోట్ పోస్ట్ చేస్తుంది. అది క్లారిటీగా ఏం చెప్తుందంటే, ఈ గైడ్ లైన్స్ February 2006లో లెన్స్కార్ట్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు అండ్ క్లియర్లీ వాళ్ళ కంపెనీ బ్రాండింగ్ ఉంది. ఈ గైడ్ లైన్స్ అఫీషియల్ అని అందరికీ తెలిసింది. సో ఇప్పుడు ఈ పీయూష్ బన్సాల్ ఏమని క్లెయిమ్ చేశాడు, అసలు ఈ గైడ్ లైన్స్ మావి కాదు, మొత్తం ఇన్యాక్యురేట్ అని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత పీయూష్ బన్సాల్ నుంచి ఇంకో స్టేట్మెంట్ కూడా వచ్చింది. అది కూడా తన మీద ప్రెషర్ ఇంక్రీజ్ అయ్యాక. అసలు అతను ఏమంటున్నాడు అంటే, ఇది మొత్తానికి అబద్ధం అయితే కాదు, ఈ గైడ్ లైన్స్ యాక్చువల్లీ మాదే, కానీ చాలా పాతవి, ఇది అవుట్డేటెడ్ ఇంటర్నల్ ట్రైనింగ్ డాక్యుమెంట్, ఇది మా కంపెనీ పాలసీ కాదు, దీంట్లో కొన్ని తప్పులు ఉన్నాయి, బిందు అండ్ తిలక్ అదే బొట్టు పెట్టుకోవడం గురించి చెప్తూ అసలు ఇది ఉండాల్సింది కాదు, దీన్ని మేము అసలు రిప్రజెంట్ చేస్తలేము, ఇది ఫిబ్రవరిలోనే రిమూవ్ చేశామని చెప్పుకొచ్చారు. కానీ ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే, చాలా మంది వరకు ఎవరెవరు లెన్స్కార్ట్ లో వర్క్ చేశారో ఈ డాక్యుమెంట్ లో ఏమేం పాలసీస్ ఉన్నాయో యాక్చువల్లీ వాళ్ళతో ఫాలో చేయించారట. పీయూష్ బన్సాల్ రీసెంట్ పోస్ట్ ప్రకారం ఇది జస్ట్ ఇంటర్నల్ ట్రైనింగ్ కోసం మాత్రమే అని. కానీ కొంతమంది ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే, ఈ గైడ్ లైన్స్ రియాలిటీలో ఫాలో చేయించారని అండ్ మోర్ ఓవర్ ఇది ఇంప్లిమెంట్ చేశారని. లెన్స్కార్ట్ మీద చాలా మంది మీమ్స్ క్రిటిసైజ్ చేస్తున్నారు. అంతగా ఉంటే బాయ్కాట్ కూడా చేస్తారా, అది మీ ఇష్టం, కానీ ఇలాంటివి మాత్రం చేయకండి. మీరు లెన్స్కార్ట్ బయట నిలబడి ప్రొటెస్ట్ చేయండి, మీ పొలిటికల్ పవర్, సోషల్ పవర్ యూజ్ చేయండి బాయ్కాట్ చేయడానికి, కానీ షాప్ లోపలికి వెళ్ళి ఇలా ఎంప్లాయీస్ ని ఇంటిమిడేట్ చేయకండి. ఇది లీగల్ కాదు. అసలు ఈ డ్రెస్ కోడ్ ఉంది, వీళ్ళ తప్పు కాదు, అక్కడ వీళ్ళు జస్ట్ వర్క్ చేస్తున్నారు అంతే. అసలు ఈ తప్పు టాప్ ఎగ్జిక్యూటివ్స్, టాప్ లీడర్షిప్స్ ది. ఎవరు ఈ గైడ్ లైన్స్ ని ఇంప్లిమెంట్ చేశారో. ఇప్పుడు నమితా థాపర్జీ దగ్గరికి వద్దాం. తను కూడా షార్క్ ట్యాంక్ లో ఒక జడ్జే. ఒక రీల్ తనది చాలా వైరల్ అవుతుంది. దాంట్లో నమాజ్ చేస్తే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. इस सैटरडे मैंने बहुत मजे से ईद सेलिब्रेट की विद सम ऑफ माय क्लोजेस्ट फ्रेंड्स एंड पता है उन्होंने मुझे बताया कि नमिता तुम हेल्थ के बारे में इतना बताती हो, डू यू नो द हेल्थ बेनिफिट्स ऑफ नमाज and it's truly incredible. Number 1, it's a full body exercise, so good for flexibility, blood circulation improve hota hai, great for your joints and knees. ఓకే, వెరీ గుడ్. మరి పూజా విధానాల గురించి ఏం చెప్తుందో అది కూడా వినండి. संस्कारी आय हाय हाय सभ्य संस्कारी पक गई हूँ मैं ये वर्ड सुन के. You know, people think कि यार साड़ी पहन के पूजा करो तो संस्कारी होते हैं. That's not true. ఈ వీడియోస్ అన్ని సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. తర్వాత మళ్ళీ ఇంకో క్లారిఫికేషన్ వీడియో పోస్ట్ చేశారు. मैंने इतने सारे हिंदू रिलीजन्स पे रील्स बनाई है, उनके हेल्थ बेनिफिट्स पे. हर योगा दिन पे आसनास, स्पेशली सूर्य नमस्कार की रील्स बनाती हूँ. तब तो किसी ने कुछ नहीं बोला. తర్వాత వచ్చారు ఇంకో 2 జడ్జెస్. వీళ్ళు కూడా షార్క్ ట్యాంక్ జడ్జెసే. వీళ్ళ ఒపీనియన్ ప్రకారం టెంపుల్స్ అవుట్డేటెడ్ అని అండ్ స్పిరిచువాలిటీ కూడా అవుట్డేటెడ్ అని. అయితే అది నిజం కాదు. సద్గురు గారు శివరాత్రి ఇంప్లిమెంట్ చేసిన రోజు అసలు నిలబడడానికి కూడా ప్లేస్ ఉండదు, కానీ స్పిరిచువాలిటీ అవుట్డేటెడ్ అని అంటారు వీళ్ళు. ప్రేమానంద్ మహారాజ్ గారి దర్శనం కోసం ఎర్లీ మార్నింగ్ 2K లైన్ లో నిలబడతారు, కానీ స్పిరిచువాలిటీ అవుట్డేటెడ్. మహాకుంభమేళలో 40 కోట్ల మంది ఇంక్లూడింగ్ ఫారినర్స్ విజిట్ చేస్తారు, కానీ స్పిరిచువాలిటీ లేదంటారు వీళ్ళు. ప్రెజెంట్ మన యంగర్ జనరేషన్ కి ఒక విజన్ ఇవ్వాలి, అలా వాళ్ళు కూడా వచ్చే జనరేషన్ కి మన కల్చర్ గురించి చాలా గొప్పగా చెప్పుకునేలాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి గారు కానీ, రిషబ్ శెట్టి కానీ, ఆదిత్య ధర్ కానీ ఎలాంటి మూవీస్ చేస్తున్నారో వాళ్ళు మన కల్చర్ మీద, సివిలైజేషన్ మీద ఒక ప్రైడ్ బిల్డ్ చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని వీడియోస్ కి మళ్ళీ కలుద్దాం.